హాయ్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఫ్యాబ్రిక్ లత్కన్స్ని ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ లత్కన్స్ని తయారు చేయడానికి 2 డిఫరెంట్ సైజెస్లో క్లోత్స్ కావాలి. ఒక క్లాత్ లెంత్ అండ్ విడ్త్ 4 ఇంచెస్, సెకండ్ క్లాత్ లెంత్ అండ్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఈ బటర్ఫ్లై లత్కన్ కొంచెం బిగ్ సైజ్ కావాలి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా 2 క్లోత్స్ని తీసుకోండి. వీడియోలో చూపించే విధంగా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ కర్వ్ షేప్లో డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ కర్వ్కి మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు. ఎంత కర్వ్ వస్తే అంత వీలైనంత కర్వ్తో ఈ షేప్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత క్లాత్ రాంగ్ సైడ్కి వచ్చేలా, అంటే లోపలికి రైట్ సైడ్ వెళ్ళేలా, పై వైపుకి రాంగ్ సైడ్ వచ్చేలా ఈ క్లాత్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. టూ క్లోత్స్కి చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లోకి మార్క్ చేసుకొని సిజర్స్తో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోల్ వస్తుంది కదా, ఆ హోల్లో నుంచి ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. రైట్ సైడ్కి ఈ క్లాత్ని టర్న్ చేసుకున్న తర్వాత ఈ హోల్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ హోల్ని నార్మల్ నీడిల్తో స్టిచ్ వేసుకోవాలి. ఈ హోల్ని మిషన్తో స్టిచ్ వేయలేము, నార్మల్ నీడిల్తో ఆ హోల్ క్లోజ్ అయ్యేలా స్టిచ్ వేసుకోవాలి. నీడిల్లోకి సిజర్స్తో కట్ చేసుకున్నాం కదా, ఆ హోల్ని ఇలా నార్మల్ నీడిల్తో స్టిచ్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ నార్మల్ నీడిల్తో చిన్నగా నాట్ లాగా స్టిచ్ వేసుకొని సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ 2 క్లోత్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ని సెకండ్ క్లాత్ మీద ప్లేస్ చేసుకుంటే బటర్ఫ్లై షేప్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత ఒక క్లాత్ క్రింద ఇంకొక క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత
ఈ బీడ్స్ కానీ లేదా పర్ల్స్తో పై వైపున ఒక 3 పర్ల్స్ని మిడిల్లోకి వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని నాట్ వేసుకుంటే బటర్ఫ్లై షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా నాట్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న డోరీని క్రింది వైపుకి ఇన్సర్ట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక బటర్ఫ్లైని స్టిచ్ చేయడం చూపించాను కదా, సేమ్ ఇలానే సెకండ్ బటర్ఫ్లైని కూడా రెడీ చేసుకుందాం. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. ఫ్యాబ్రిక్ లత్కన్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ లత్కన్స్ని డ్రెస్కి అటాచ్ చేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంది. మీరు ఒకసారి చూసేయండి. ఈ డ్రెస్లో ఈ బటర్ఫ్లై డిజైన్ ఉంది కాబట్టి లత్కన్స్ని బటర్ఫ్లై షేప్లో ఇలా రెడీ చేశాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చింది అని అంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డూయిట్యూరోన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.